మెంగోదారోళ్ళమండి మా మనసులు ఎన్నండి మా మనసులు మెన్నండి హాయ్ మెంగోదారోళ్ళమండి. ఏంటండి ఈ పాటలు అంటున్నారా? అవునండి, మా గోదారోళ్ళ స్పెషల్ కర్రీ. మీరు ఇంకెక్కడన్నా తిన్నారా? లేదు కదా. మరి మీకోసం నేను స్పెషల్గా చేసి తీసుకొచ్చాను, అదే పెసర పునుగుల కూర. ఫస్ట్ పదండి మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. పెసరపప్పు నానబెట్టుకుని దాన్ని ఇలా గట్టిగా రుబ్బుకోవాలి. పల్చగా అయితే అస్సలు రుబ్బుకోకూడదు. చిటికలో అయిపోయి ఈ కూర తింటే మాత్రం ఆహా అనాల్సిందే. సో ఈ పెసరపప్పుని గట్టిగా రుబ్బుకుని ఇలా పెసర పునుగుల్లాగా, అంటే బాండీలో మనం ఎలా అయితే పకోడీలు వేస్తామో ఆ పకోడీలాగా వేసుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకొని హై ఫ్లేమ్లో వేయించాలి. లో ఫ్లేమ్లో కనుక వేస్తే నూనె లాగేస్తాయి. సో ఈ పెసర పునుగులకి మీరు పట్టుకునేది పిండి గట్టిగా ఉండాలి. దాంట్లో కొంచెం అల్లం, పచ్చిమిరపకాయలు వేసుకోవడం మీ చాయిస్. అంటే మీకు ఇలా ఇష్టమైతే వేసుకోండి, లేదు అంటే కూడా కమ్మగా చాలా రుచిగా ఉంటాయి. ఇలా మనం పెసరపప్పు అంతా కూడా ఇలా పునుగుల్లాగా వేసేసుకోవాలన్నమాట. దాన్ని మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకోవాలి. గుర్తుంచుకోండి, పెసర పునుగులు ఈ రంగు వచ్చేదాకా వేయాలి, లేదంటే కనుక అవి పేస్ట్ అయిపోతాయి కర్రీలో. సో తర్వాత కూర ఎలా చేయాలి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసుకుందాము. ఒక బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దీనికైతే ఆయిల్ ఏం ఎక్కువ అస్సలు పడదు, ఎందుకంటే ఆయిల్లో ఆల్రెడీ వేగున్నాయి కదా పెసర పునుగులు. ఇంకా ఆయిల్ వేసి ఆయిల్ చేసేసుకోవద్దు. సో కొద్దిగా ఆయిల్ వేసుకుని దాంట్లో మనకి పోపుకి కావాల్సిన గింజలన్నీ వేసేసుకోవాలి. 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, ఇంకా 1 స్పూన్ ఆవాలు. ఇది కూడా వేసేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని చక్కగా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత దీనిలో తగినంత సాల్ట్ అయితే వేసేయాలి. గుర్తుపెట్టుకోండి, మనం ఆల్రెడీ ఆ పునుగులు వేసేటప్పుడే పెసరపప్పులో కొంచెం వేసేసి ఉంచుతాము ఉప్పు. సో మీరు ఇక్కడ తగినంత సాల్ట్ అయితే వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువైతే పట్టదు. సో ఇక్కడ మనం చూస్తున్నారు కదా, ఈ ముక్కలు అనేవి ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా మనము దీన్ని మగ్గిచ్చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలన్నమాట. టమాటాలు కూడా వేసుకొని మనం ఒకసారి పూర్తిగా కలిపేసుకోవాలి. పూర్తిగా కలుపుకున్న తర్వాత దీన్ని కూడా మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు వదిలేస్తే ఇలా మొత్తం టమాటా ముక్కలన్నీ కూడా మగ్గిపోతాయి. సో ఇలా మగ్గిపోయిన ముక్కల్లో ఒక 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే మనకి కొంచెం థిక్నెస్ అనేది రావడానికి. సో ఇంకా మన వేయించి పెట్టేసుకున్న ఈ పునుగులు అయితే ఉన్నాయి కదా, అవి ఇట్లా ఈ గ్రేవీలో మనము వేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇందాక వాటర్ పోసింది కూడా దీనికోసమే, కొంచెం ఆ ముక్కలు ఈ మొత్తం గ్రేవీలో ఉన్న జ్యూస్ని అంతా పీలుస్తాయి. సో ఆ ఫ్లేవర్స్ అది బాగా పడతాయి కాబట్టి. సో ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. దీంట్లో మీరు కావాలంటే పైన కూడా కొంచెం కారం వేసుకోవచ్చు, లేదు అంటే పచ్చిమిరపకాయ కారం సరిపోతే కారం వేయాల్సిన అవసరం లేదు. ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి దీన్ని ఒక్కసారి మూత పెట్టేసుకోవాలి కలపకుండా, ఎందుకంటే ఫ్లేవర్ మొత్తం చక్కగా దిగిపోతుంది. తర్వాత 1 మినిట్ మూత పెట్టేసుకుంటే అంతే, మన గోదావరి స్పెషల్ పెసర పునుగులు కూడా రెడీ అయిపోయింది. సింపుల్గా ఉన్న ఈ రెసిపీ వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే అదిరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. బై బాయ్.